రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభమైంది. వాటిని తొలగించడానికి సిఆర్డీఏ అధికారులు 36.50 కోట్లతో టెండర్స్ ను ఖరారు చేశారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్స్ ను దక్కించుకుంది. దీంతో ఎన్సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపును చేపట్టింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రొక్లైనర్ ఎక్కి పనులను ప్రారంభించారు. ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలీదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన మధ్య యాక్చువల్గా కౌలు రైతులు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఇవి ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ ఒక మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తారు. అమరావతిలో సుమారు 24,000 ఎకరాల్లో ముళ్ల కంచె తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. 99 డివిజన్లో 300కు పైగా ప్రొక్లీనర్స్తో పనులు కొనసాగిస్తున్నారు. 30 రోజుల్లోనే జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు అక్కడ అధికారులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పనులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజధాని అమరావతిలో కీలక నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూనే రాజధానిలో ఉన్న పనులను కూడా ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు అమరావతిలో ఉన్న జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులను కూడా మంత్రి నారాయణ స్వయంగా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం రాజధానిలో ఉన్న 58,000 ఎకరాల భూమికి సంబంధించి కొంత ఎక్కడైతే జంగిల్ ఎక్కువగా ఉంటుంది, మొత్తం జంగిల్ అంతా ఎక్కడ ఉంది అనేది కూడా ఐడెంటిఫై అనేది ఇప్పటికే ఎవరికైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఎన్సీసీ సంస్థ అనేది గుర్తించడం జరిగింది. దాంతోపాటు సిఆర్డీఏ వాళ్ళు కూడా మొత్తం ఎంత మేర ఈ జంగిల్ అనేది ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి ఈ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. స్వయంగా మంత్రి ఇటు ప్రొక్లైన్ ఎక్కి మరి ఈ పనులు అనేది ప్రారంభించడం జరిగింది. 58,000 ఎకరాల్లో ఉన్న సుమారు 24,000 ఎకరాల్లో కూడా జంగిల్ ఉన్నట్లుగా కూడా డ్రోన్తో కూడా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో డ్రోన్తో కూడా మొత్తం సర్వే చేసిన తర్వాత టెండర్లు అనేది పిలవడం జరిగింది. ప్రభుత్వం 39 కోట్లకు టెండర్లను పిలిస్తే దాంట్లో 36.4 కోట్లకు ఎన్సీసీ సంస్థ టెండర్లు అనేది దక్కించుకోవడం జరిగింది. ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఈరోజు ఆ పనులు అనేది ప్రారంభించడం జరిగింది. మొత్తం 250 నుంచి 300 పైగా ప్రొక్లైన్లు అనేవి హెవీ సామర్థ్యం గల ప్రొక్లైన్లతో కూడా పనులు అనేది ప్రారంభించడం జరిగింది. మొత్తం 24,000 ఎకరాల్లో 99 డివిజన్లుగా కూడా దీన్ని డివిజించి ప్రతి డివిజన్లో కూడా
ఏదైతే ఈ జంగిల్ అనేది ఉందో ఆ జంగిల్ మొత్తాన్ని క్లియర్ చేసి మొత్తం ఒకసాట కుప్పగా కూడా పేర్చబోతా ఉన్నారు. ఈ వాన ప్రభావం ఉన్నప్పటికీ, వాన పడుతున్నప్పటికీ పనులు అనేది స్టార్ట్ చేసి మొత్తం ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైతే అనుకున్న స్థాయిలో 30 రోజుల పాటు కూడా డెడ్ లైన్ విధించుకోవడం జరిగింది. ఆ 30 రోజుల్లో కూడా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలకు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే తక్కువ జంగిల్ అనేది ఉంటుందో అక్కడ కొంచెం ప్రొక్లైన్లు తక్కువ పెట్టినా, హెవీగా ఎక్కడైతే ఉంటుందో ఆ డివిజన్లో ఎక్కువ ప్రొక్లైన్లు అంటే సుమారు 250 నుంచి 300 ప్రొక్లైన్లు కూడా తెప్పించి టార్గెట్ 30 రోజుల టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ప్రకారం పన్ను మొత్తం కూడా పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఇటు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అది రాజధానిలోకి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే కొనసాగుతున్న ప్రక్రియ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, అమరావతి నుంచి.